రైట్ అవుట్ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ 2025 ఎండింగ్ లో ఎన్నికలకు సిద్ధమైన రాహుల్ గాంధీ తిరిగి గెలిపించుకోవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి పైన ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు వరుసగా ఓడిపోయారు. అనేక రాష్ట్రాల్లో అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ జీరో పార్టీగా మారిపోయింది అనేక రాష్ట్రాలలో. అలాంటి కాంగ్రెస్ పార్టీ సూర్యుడి మీద ఉమ్మినట్లుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి బట్ట కోసం ఇక్కడక్కడ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా మేము పొరపాటు చేశామని ఈరోజు పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నా ఒకటి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే తప్ప ఈ సభ ద్వారా ఎవరికి ఒరిగిందేమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు. ఎంతో ప్రగల్భాలు పలికి మేము పొడి చేస్తాము, రాహుల్ గాంధీ వస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే వస్తున్నారు, మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు. చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపెడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం వేస్తా ఉన్నాం. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి